7వ షెడ్యూల్ నందు పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు తమ చట్టాల పరిధిలోకి వచ్చే అంశాల గురించి తెలుపుతుంది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఈ 3 జాబితాలలోని అంశాల గురించి 7వ షెడ్యూల్ తెలుపును. 8వ షెడ్యూల్లో రాజ్యాంగంలోని అధికార భాషల గురించి తెలుపుతుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 అధికారిక భాషలు ఉండేవి. ప్రస్తుతం 22 అధికార భాషలు ఉన్నాయి. ఈ 22 అధికార భాషల గురించి 8వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. 9వ షెడ్యూల్. ఈ 9వ షెడ్యూలు రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు లేదు. దీనిని 1951వ సంవత్సరంలో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పొందుపరచడం జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 31(b)ను చేర్చి ఈ 9వ షెడ్యూల్లో భూ సంస్కరణల చట్టాలను పొందుపరచడం జరుగుతుంది. 10వ షెడ్యూల్ నందు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పొందుపరచడం జరిగింది. ఈ 10వ షెడ్యూలు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో లేదు. 1985వ సంవత్సరంలో 82వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 10వ షెడ్యూల్ను చేర్చడం జరిగింది. 10వ షెడ్యూలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించినది. 11వ షెడ్యూల్ నందు గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదు. 1992వ సంవత్సరంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ షెడ్యూల్ను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ 11వ షెడ్యూల్ నందు 29 ముఖ్యమైన అంశాలను చేర్చడం జరిగింది. ఈ 11వ షెడ్యూలు గ్రామ పంచాయతీలకు సంబంధించినది. దీనిలో గ్రామ పంచాయతీల యొక్క అధికారాలు, విధులు, బాధ్యతలను తెలుపుతుంది.